అంతలో దూరం నుండి భీమయ్య రావటం రంగయ్య చూస్తాడు. అయ్యగారు, మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంకో గొర్రె వస్తోందండి. అరే భీమయ్య, ఈసారి చాలా మంచి బేరం వచ్చింది. 500 చెట్లకు పైగా ఎవరికీ తెలియకుండా కొట్టాలి. కానీ మా అవ్వ వినడం లేదండి అయ్యా. అడవికి చెట్లు కొట్టడానికి పోతే ఇంటికి రావద్దంటోంది. భీమయ్య, నువ్వు ఒట్టి అమాయకుడివిరా. నేను ఆలోచించి చెప్తాను బాబు. ఈసారి చెట్టుకి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను. చెట్టుకు 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారా? నువ్వు ఎన్నైనా చెప్పరా భీమయ్య. నువ్వు ప్రకృతి తల్లికి కోపం తెప్పిస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. క్షమించండి భూషణం గారు. ఈ రాత్రి మొత్తం అడవిలో ఉన్న చెట్లన్నీ నరికేద్దాం. వాడు ఖచ్చితంగా భీమయ్యే. పద వెళ్ళి చూద్దాం. అవ్వా, నా తప్పు తెలిసి వచ్చింది. నన్ను క్షమించు. ఊళ్ళో వాళ్ళందరికీ శత్రువునైపోయాను. నువ్వు దిగులు పడకురా, నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులే. ఈసారి ఆ భూషణానికి గట్టిగా బుద్ధి చెప్తాం.